డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ నాకొక టెస్టిమోనీ చెప్తానండి. ఇది ఎవరైనా ఈ పిల్లల కోసం ఎవరైనా పుట్టకుండా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఈ యొక్క టెస్టిమోనీ ద్వారా తెలుసుకోవచ్చండి. నాకు ఒక 38 ఇయర్స్ అంటే 12 ఇయర్స్ అయిందండి మ్యారేజ్ అయ్యి. 38 ఇయర్స్ అనమాట అబ్బాయికి. సో అసలు వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. ఏం చేతనంటే ఆ స్పెర్మ్ కౌంట్ ఏదైతుందోనండి అది జీరో ఉంది. జీరో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు పిల్లలు కలగడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేదండి. వాళ్ళు నాకు 10వ తారీఖు ఫిబ్రవరిలో నా దగ్గరికి రావడం జరిగిందండి. నేను టెస్ట్ చేసిన తర్వాత నాకు కూడా సేమ్ అదే రిజల్ట్స్ నాకు కనిపించింది. అయితే నేనేం చెప్పానంటే, మీరు 6 మంత్స్ వాడాలమ్మా. 6 మంత్స్ వాడిన తర్వాత కంపల్సరీ మీకు ఈ యొక్క ఈ రిజల్ట్ అనేటువంటిది కనిపిస్తుందని చెప్పి నేను వాళ్ళకి చెప్పడం జరిగిందండి. తర్వాత వాళ్ళు నాకు 26థ్ మేకి నా వద్దకు రావడం జరిగిందండి. వచ్చిన తర్వాత నేను వాళ్ళని టెస్ట్ చేసిన తర్వాత నేను చెప్పానండి. ఆ వాల్యూస్ నేను చెప్తానండి. ఇది 10 అంటే ఫిబ్రవరికి ఆ యొక్క ఈ సెమిన్ వాల్యూమ్ వచ్చండి 1.5 నుంచి 6.2 ఉండాల్సింది 1.2 ఉంది. లిక్విఫైయింగ్ టైం వచ్చేసేసి 10.2 నుంచి 30.2 ఉండాల్సింది 10.9 ఉందండి. అలాగే నెంబర్ ఆఫ్ స్పెర్మ్స్ వచ్చి 2.4 నుంచి 3.9 ఉండాల్సింది 0.3 ఉంది. మొటాలిటీ రేట్ వచ్చేసేసి 0.6 నుంచి 0.8 ఉండాల్సిన 0.2 ఉందండి. సో అదే మళ్ళీ 26థ్ మే వచ్చేటప్పటికండి ఈ వాల్యూస్ అన్నీ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరిగిందండి. స్పెర్మ్ వాల్యూమ్ వచ్చేసేసి 2.3కి వచ్చింది. అలాగే లిక్విఫైయింగ్ టైం వచ్చేసేసి 29.7కి వచ్చింది. నెంబర్ ఆఫ్ స్పెర్మ్స్ వచ్చేసేసి 2.9 వచ్చింది. అలాగే ఈ మొటాలిటీ రేట్ వచ్చేసేసి 0.7 అండి. సో ఈ ప్రకారంగా నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మీకు 8 మిలియన్ నుంచి 15 మిలియన్ వరకు ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పానండి. అప్పటి వరకు నాకు వాళ్ళు టెస్ట్ చేయించుకున్నారని చెప్పలేదు ఫ్రెండ్స్. తర్వాత ఆ అబ్బాయి చెప్పారండి, సార్ నేను ఆల్రెడీ టెస్ట్ చేయించుకున్నాను, ఎందుకంటే మీకు వచ్చే ముందు ఈ 2 చెక్ చేసుకుందామని అని చెప్పి అతను చెప్పాడండి 15 మిలియన్కి వచ్చిందని చెప్పి. డియర్ ఫ్రెండ్స్, 15 మిలియన్కి వచ్చిందంటే ఇక వాళ్ళకి అతి త్వరలో వాళ్ళకి ఆ యొక్క పిల్లలు పుట్టేటువంటి అవకాశం 100కి 100% ఉందండి. ఇదొక